విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొవ్వాడలో ఎమ్మెల్యే లోకం మాధవి పర్యటించారు. నెల్లిమర్ల ప్రీమియర్ లీగ్ పోటీ విజేతలకు ఎమ్మెల్యే లోకం మాధవి బహుమతుల్ని అందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీల్లో యువకులు భారీగా పాల్గొన్నారని చెప్పారు. జనవరి 2వ తేదీ నుంచి మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు లోకం మాధవి గారి ఆధ్వర్యంలో నెల్లిమర ప్రీమియర్ లీగ్ని మేము పూసపాటిరేగ మండలంలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఎన్పిఎల్ టోర్నీకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి సుమారు క్రికెట్ మ్యాచ్కి అయితే 85 టీంలు, వాలీబాల్కి అయితే 56 టీంలు ఈ టోర్నీలో పాల్గొనడం జరిగింది. అయితే జనసేన పార్టీ పిలుపు మేరకు మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని ఈ టోర్నీ మా మిత్రుడు బాలప్పరాజు గారి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున మేము నిర్వహించడం జరిగింది. ఈ టోర్నీ జిల్లాలో అతిపెద్ద టోర్నీకి మేము భావించాం. వేలాది మంది, వందలాది మంది సంక్రాంతి రాకముందే గత 10 రోజులు బట్టి ఈ గ్రౌండ్లో పండగ వాతావరణం కనిపించింది. నా మిత్రులందరికైతేనేమి ఈ నియోజకవర్గంలో క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 2026 భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. నెల్లిమర్ల నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి ఇంట సంక్రాంతి వెలుగులు నిలబెట్టాలని ఆయన చెప్పిన దాని ప్రకారం మన 2వ తారీఖు నుంచే నెల్లిమర్ల ప్రీమియర్ లీగ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు ఆటలన్నీ పూర్తి చేసుకొని విన్నర్స్కి, రన్నర్స్కి అందరికీ కూడా ప్రైజ్ మనీతో పాటు వాళ్ళ కప్పులు కూడా ఈరోజు అందజేయడం జరిగింది. చాలా సంతోషంగా అన్ని పంచాయతీల నుంచి టీమ్స్ అన్ని పార్టిసిపేట్ చేశాయి. అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి ఇంకా మహిళల ముగ్గుల పోటీలు మిగిలిన్నాయి. అవి ఖచ్చితంగా 13, 14, 15 తారీఖుల్లో చేసి దాని ద్వారా కూడా ప్రతి ఇంటి ముందు రంగవల్లులు వచ్చే విధంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఏ మూల చూసినా పండగ వాతావరణం కల్పించేటట్టు ప్రతి ఒక్కరితో కూడా కలిసి, అలాగే అందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా, మతాలతో, కులాలతో సంబంధం లేకుండా ఈ పండగ ఆనందంగా చేసుకునేటట్టుగా ముందుకు వెళ్ళి ప్రతి చోట కూడా ప్రైజ్ మనీలు ఇవ్వడం జరుగుతున్నది.